శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2023 జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు గల మకర రాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి మకర రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా అయితే 14వ తారీఖు వరకు జన్మమందు శుక్రుడు, వ్యయమందు రవి సంచారము, 17వ తారీఖు నుంచి జన్మమందు ఉన్నటువంటి శనైశ్వరుడు ద్వితీయ స్థానంలోకి మార్పు, మాసమంతయు కూడా తృతీయమందు కుజుడు, అర్ధాష్టమ రాహువు, పంచమంలో కుజుడు, రాజ్యమందు కేతువు, వ్యయమందు బుధుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. అతిథుల రాక ఎక్కువ అవుతుంది. ఇంటికి చుట్టాలు, బంధువులు ఎక్కువైపోతారు, స్నేహితులు ఎక్కువైపోతారు, మిమ్మల్ని పొగుడుతుంటారు. మీ యొక్క ఆతిథ్యం స్వీకరించి మీ అంతటి వాళ్ళు లేరని మిమ్మల్ని పొగుడుతుంటారు. మీ మనస్తత్వం కొద్దిగా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి మనస్తత్వం. ఏదైనా సరే నిర్మోహమాటంగా చెప్పడం అలవాటు. అలా ఇప్పుడు చెప్పారనుకోండి, ఎదురు వ్యక్తులకి మిమ్మల్ని ఏ విధంగా కనపడుతుంది అంటే జన్మరవి వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ, శనీశ్వరుడు జన్మంలో ఉండి ద్వితీయంలోకి వెళ్ళడం వల్ల, వాక్స్థానంలోకి వెళ్ళడం వల్ల కానీ కోపం పెరుగుతూ ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. ఏంటి ఈ పనులు ఏమిటి, అదేమిటి, అలాగా అన్నట్టుగా మీకు వాళ్ళ చేష్టలను మీకు నచ్చక ముక్కుసూటిగా చెప్తారు. దానివల్ల ఏదో ఎంతకాలం చేసిన మంచి పోయింది, అదేదో ఒక మాట వల్ల చిన్నగా మిమ్మల్ని మీరేదో వాళ్ళకి అపకారం చేసినట్టుగా, చెడు చేసినట్టుగా ప్రాపకండా చేస్తూ ఉంటారు. కాబట్టి తగ్గి ఉండడం మంచిది. ఉన్నా లేకపోయినా ఒకలాగే ఉండండి. ప్రేమ ఉన్నా హృదయంలో దాచుకోండి. ఎంతవరకు ప్రదర్శించాలో అంతవరకు ప్రదర్శించండి. సమయాన్ని బట్టి తెలివితేటలతో మెలగండి. అంతే తప్ప నిర్ణయాలు తీసుకునే ముందు కొంత ఆలోచించి ముందుకు వెళ్తే మంచిది. ప్రతి విషయంలోనూ కూడా మీకు అంటే వెనకాల స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క స్వార్జితం కష్టం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా. అయితే ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల ఎన్నో రోజులుగా మీరు ఎంత కష్టపడుతున్నా ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ ఫైనాన్షియల్గా అసలు మీరు రిలీఫ్ అవ్వలేకపోతున్నారు. ఎందువల్లంటే జన్మమందు ఉన్నటువంటి శని ఈశ్వరుని యొక్క ప్రభావం. ద్వితీయంలోకి మారడం, కొంత తొందరలోనే రాహువు తృతీయంలోకి రాబోతున్నారు. అదేవిధంగా మన గురుడు చతుర్థంలోకి వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెలంతా శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. జాగ్రత్తలు వహిస్తూ పెద్దల సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా ఓవర్ ఎస్టిమేషన్ పెట్టుకోకుండా మీ పరిధి ఏమిటో తెలుసుకుని ఆ పరిధిలోనే మీరు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. పెద్దల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులతో ముందుకు వెళ్ళండి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. ఎంతో కష్టపడితే కానీ 100కి 60 మార్కులు సంపాదించడం కష్టం. చాలా కష్టపడాలి. విద్యాస్థానం ముందు రాహువు ఏదో మాయగా ఉంటుంది. నీకు అన్ని పుస్తకం ముందు పెట్టుకుని కూర్చునేటప్పటికీ మొత్తం అన్నీ నాకు 90%, 100కి 100 మార్కులు వచ్చేంత తెలివితేటలు ఉన్నట్టుగా మీ మనసులో అంతా కనిపిస్తుంది. ఎగ్జామినేషన్లోకి వెళ్ళేటప్పటికీ అంతా రివర్స్ అయిపోతుంది. అలాగే పని చేసిన వాళ్ళకైనా అవ్వచ్చు, మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకైనా అవ్వచ్చు. ఏంటి అంత బ్లాంక్ అయిపోతుంది, నేను చాలా తెలివితేటలుగా ఆలోచించగలుగుతానే, నాకు చాలా మంచి విజ్ఞత కలిగినటువంటి తెలివితేటలు ఉన్నాయి, నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను మిమ్మల్ని మీరు అనుకుంటారు. గ్రహస్థితి ప్రభావం వల్ల ఆ విధంగా ఉంది, కానీ ఇబ్బంది పడవలసినటువంటి పని లేదు. అదేవిధంగా శనివారం రోజున శివాలయంలో పరమేశ్వరుడు గుడి చుట్టూ నవగ్రహాలతో పాటుగా నవగ్రహాలకి ప్రత్యేకంగా ప్రదక్షిణం చేసి తర్వాత పరమేశ్వరుడి చుట్టూ ఒక 27 సార్లు ప్రదక్షిణం చేయండి. అదేవిధంగా పరమేశ్వరుడికి ఒక 3 ప్రదక్షిణలు, చండీ ప్రదక్షిణాలు చేయండి. పూర్తయిన తర్వాత శనివారం రోజున నల్లటి మిలుగులను దానం చేయండి. మమ వర్తమాన గోచారవశాత్తు చతుర్థ స్థాన స్థిత రాహుగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకుని
మినువులు దానం చేయండి, ఆదివారం రోజున గోధుమల దానం చేయండి, శనివారం రోజున తిలదానం చేయండి, జాగ్రత్తలు వహించండి. ప్రతినిత్యము దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి. అన్ని అనుకున్న పనులన్నీ కూడా సాఫీగా ముందుకు పెడతాయి. విద్యార్థులకు మాత్రం ఎక్కువ కష్టపడితే కానీ అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేరు. చాలా కృషి చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికమవుతుంది, అయినప్పటికీ కూడా నెట్టుకు వస్తారు. కోపం పెరిగిపోతూ ఉంటుంది, ఇరిటేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ విసుగు కనుక మీ యొక్క ఆఫీసర్స్ మీద కనపడిస్తే కొంత మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనపడుతుంది. సహనంగా ఉండి పనులు ముందుకు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేసి వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా మీరు సంపాదించినటువంటి ఖర్చుని, మీరు పెట్టినటువంటి ఖర్చును పూడ్చడం కష్టమవుతుంది. వ్యయం ఎక్కువగా కనపడుతుంది. ఏ విధంగా సంపాదించాలి, లాభాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి ఆలోచనతో సఫర్ అవుతూ ఉంటారు. గ్రహించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెన్నెముక సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కానీ, మోకాళ్ళ చిప్పలకు సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కానీ కనపడుతున్నాయి. ఆ విధంగా కనుక ఉంటే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి, అశ్రద్ధ చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ప్రజలకు చేరువుగా లేకపోతే, ప్రజలకు దగ్గరగా లేకపోతే మిమ్మల్ని ప్రజలు మర్చిపోయేటువంటి ప్రమాదం కనపడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ నుంచి మీకు మళ్ళీ అభివృద్ధి కావాలి అని అంటే ఖచ్చితంగా ప్రజల్లో ఉండండి. రాహువు బలం బాగోలేదు, శని బలం బాగోలేదు. కాబట్టి ప్రజలకు ఎంత చేరువుగా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో మీకు ఉన్నత పదవి అవకాశాలు కలుగుతాయి. మళ్ళీ మీకు అవకాశాలు కలగాలి అంటే ప్రజలకు చేరువుగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. కన్స్ట్రక్షన్ రంగంలో ఉండే వాళ్ళకి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. నష్టాలు రావు కానీ లాభాల దిశగా పరుగులు పెట్టవు. సామాన్యంగా ఏదో మీరు పెట్టిన డబ్బులు మీకు తిరిగి వచ్చి ఏదో కొద్దిగా లాభం వచ్చింది అనేటువంటి విధంగా ఉంటుంది అంతే తప్ప ఎక్కువ ఎస్టిమేషన్ వేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి శుభాశుభ మిశ్రంగా ఉంది. ప్రొడక్షన్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మీరు పెట్టిన పెట్టుబడులు తిరిగి సంపాదించగలుగుతానా లేదా అనేటువంటి భయం ఏర్పడుతుంది. ఇందువల్లండి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు ఆ విధంగా ఉన్నాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతినిత్యము కూడా శివారాధన చేస్తూ, నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకుంటూ, ఆచితూచి అడుగులు వేస్తూ, దూరపు ఆలోచనలతో సహనాన్ని పాటిస్తూ ఒక అడుగు తగ్గి ఉండడం. చేతి నిండా డబ్బులు ఉన్నా సరే, జేబు నిండా డబ్బులు ఉన్నా రేపు దేనికైనా అవసరం వస్తుందేమనేటువంటి ఆలోచనతో ఒక అడుగు తగ్గి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. నేను చెప్పిన పరిహారాలను చేసుకుంటూ విజయపథంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.